హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మా వారి బర్త్డే అండి. అందరూ విష్ చేయండి. ఈరోజు మా వారి బర్త్డే కోసం పొద్దున్నే లేసి ఆయనకి ఇష్టమైన సేమియా పాయసం చేశాను. దాని రెసిపీ అండి. సేమియా పాయసంకి ఏముందండి, అందరి ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది. నెయ్యిలో సేమియాని వేయించుకొని తర్వాత కాజు నా సేమియాలోనే వేశాను. పాలు వేడి చేసుకొని అందులో పోసాను. తర్వాత రుచికి తగినంత షుగర్ వేసానండి. కాస్త మరిగాక పాలు పోసి సేమియా మరిగాక ఆఫ్ చేశానండి. సేమియా పాయసం రెడీ అయిందండి. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అనేసి ఆయనకు కేక్ అలాంటివన్నీ ఇష్టం ఉండదండి. అందుకోసం మేము ఈరోజు ఒక 20 మందికి భోజనాలు ఆయన చేత పంచిద్దాం అనేసి వంట చేశానని అనుకున్నానండి నిన్న. అందుకే ఈరోజు వంట హడావిడిలో ఉన్నాను. అందుకోసం నేను వెజిటేబుల్ రైస్, మిక్స్ వెజ్ కర్రీ చేస్తున్నాను. అందుకోసం నేను ఒక పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకున్నానండి. అందులో ఒక 2 కేజీల బియ్యాన్ని వచ్చేటట్టు పెద్ద గిన్నె తీసుకున్నాను. బియ్యాన్ని కొలిచిన దాంతోనే వాటర్ పోస్తున్నానండి. దానికోసం ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్ వేసి మరిగాక అందులో బిర్యానీకి కావలసిన మసాలా, చెక్క, లవంగం, స్టార్ పువ్వు, బిర్యానీ పువ్వు, అనాస పువ్వు అన్నీ వేసానండి. ఆ తరువాత వెంటనే పచ్చిమిర్చి వేసానండి. అవి వేగగానే ఆనియన్స్, క్యారెట్ వేసానండి. తర్వాత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అవన్నీ వేసానండి. కొంచెం మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసానండి. ఒక 4 స్పూన్ దాకా వేసాను. తర్వాత దాంట్లోనే కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసానండి. అది మగ్గడానికి కొంచెంసేపు మూత పెట్టానండి. దాంట్లోకి మూత తీసి చూసాక మగ్గాక దాంట్లోకి కొంచెం ఆయిల్లోనే నెయ్యి వేసుకున్నానండి. చెప్పడం మర్చిపోయాను ఇందాక. ఆయిల్ ఒక 2-3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి. అందులోనే వాటర్ ఎలా బియ్యంతో కొలిసానో నాకు కేజీ తవ్వ అవుతుందండి. మా తెలంగాణలో తవ్వ అని అంటారు. దాంతోనే పోసానండి. ఒక 2 తవల బియ్యానికి ఒక 4-4.5 వరకు బియ్యంకి వాటర్ పోసానండి. నీళ్ళు మరిగించుకోవడానికి ఫస్ట్ దాంతోనే బియ్యం కొలిచిన దాంతోనే వాటర్ పోసాను. ఆ వాటర్ ఒక 4.5 దాకా వాటర్ పోసానండి. ఇక నీళ్ళు పోసాక అందులో మళ్ళీ రుచికి సరిపడా, ముందు సాల్ట్ వేసాం కదండి, రుచికి సరిపడా ఇంకొంచెం సాల్ట్ వేసి మూత పెట్టానండి. అది మరగడానికి టైం పడుతుంది. ఆ మూత పెట్టాక కొద్దిసేపు అయ్యాక అందులో ఎసరు వచ్చాక అందులో బియ్యం వేసానండి. ఆ బియ్యం వేసి మళ్ళా కలిపి మూత పెట్టానండి. నాకు ఒక 10 మినిట్స్ లోపు బాగా ఉడుకుతుందండి. ఉడికాక వెజిటేబుల్ రైస్ రెడీ అయిందండి. ఆ రైస్ రెడీ అయ్యాక ఇంకో ప్యాన్లో వెజిటేబుల్ కర్రీకి, మిక్స్ వెజ్ కర్రీకి ప్రిపేర్ చేసుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ వీడియోలో చూపించానండి. నేను అటు ఇటు వీడియోలో చూపించానండి. మిక్స్కి వెజ్కి కావాల్సిన పదార్థాలండి: ఆనియన్, టమాటో, పొటాటో అండ్ ఒక మిల్ మేకర్ అండి. వేడి నీళ్ళల్లో వేసించాను. పొటాటో కట్ చేసి వాటర్లో వేసాను. 1 కిలో దాకా, ఒక అర కిలో ఇంత 3/4 కేజీ దాకా టమాటోలు, పొటాటోస్ ఒక 1/2 కేజీ అలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక కుక్కర్ ఇంత పెద్దగా రెసిపీ 20 మందికి కదండి, కొంచెం పెద్ద దాంట్లో వేయాలని కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో కర్రీకి తగినట్టుగా ఆయిల్ వేసానండి. దాంట్లోనే కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, అవి వేగాక ఆనియన్స్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. కొంచెం మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసాను. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అవన్నీ మగ్గాక కొంచెం మూత పెట్టి ఉంచాను. తర్వాత అవి మగ్గాక పసుపు వేసి కలిపేసి తర్వాత పొటాటో ముక్కలు వేసానండి. అవి బాగా కలిపాక
ఆ పొటాటోస్కి బాగా ముక్కకి పట్టేటట్టుగా కారం, ఉప్పు, కర్రీకి తగినంత కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి అందులో వేసానండి. అందులో వేసాను. అవన్నీ వేసాక మళ్ళీ ఆలుగడ్డ ముక్కల్ని బాగా కలిపానండి. ఆ తర్వాత కొంచెం మగ్గడానికి మరోసారి కుక్కర్ మూత పెట్టానండి. దాని తర్వాత కాసేపు అయ్యాక మగ్గినాక మూత తీసేసి మళ్ళీ టమాటో ముక్కలు టమాటో ముక్కలు అందులోనే మిల్లీమేకర్ పీసెస్, వేణీలో వేసుకున్న మిల్లీమేకర్ పీసెస్ అందులో వేసి బాగా కలిపానండి. దాంట్లో మసాలా పేస్ట్ కోసం నేను పచ్చి కొబ్బరి ముక్కలు ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు మిక్స్ చేయడానికి ఒక జార్లో వేసానండి. దాంట్లోనే కొంచెం ఒక 4 లవంగాలు, కాస్త చిన్న దాల్చిన చెక్క ముక్క వేసానండి. ఈ మిక్స్ వెజ్జీల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే మసాలాకి ఈ కొబ్బరి పేస్ట్ అండి. పచ్చి కొబ్బరి ఇంట్లో అందరి ఇళ్ళల్లో ఉంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి. ఆ కొబ్బరిని ఆ మిక్సీలో కొంచెం గ్రైండ్ అయ్యేలా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని ఉంచుకున్నానండి. తర్వాత ఇవి కాస్త మగ్గాక ఆ మిక్సీలో ఉన్న పేస్ట్, ఆ కొబ్బరి పేస్ట్ని ఈ కర్రీలో వేసి కలిపానండి. కలిపేసి దాంట్లో కొద్దిసేపు ఉంచి దాంట్లోనే కొంచెం వాటర్ వేసానండి. దాని తర్వాత మనకి కర్రీకి కావాల్సిన ఏమంటారండి, గ్రేవీకి కావాల్సిన అనుగుణంగా వాటర్ పోసుకున్నాను. థిక్నెస్ రావడానికి వాటర్ పోసుకున్నాను. ఆ తర్వాత దాంట్లోనే కొంచెం కస్తూరి మేతి, ఇంకొంచెం ధనియాల పొడి వేసి దాంట్లో ఇక రుచికి టేస్ట్ చూసే కొంచెం తగినంత సాల్ట్ పట్టేట్లా ఉందనేసి సాల్ట్ వేసానండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్ వచ్చేదాకా చూసుకోవాలండి. తర్వాత 2 విజిల్ వచ్చాక ఆఫ్ చేశాక కాసేపు అయ్యాక మూత తీస్తే కర్రీ రెడీ అయిందండి. దాంట్లోనే మిక్స్ వెజ్ కర్రీ రెడీ అయిందండి. ఇవన్నీ పక్కకు ఉంచేసి మేము ఉదయం 12 లోపు అవ్వాలని పొద్దున్నుంచి హడావిడిగా మా పాపని స్కూల్లో పంపించేసి తర్వాత ఒక్కొక్కటి చేస్తూ వచ్చేసరికి 11:30 అయిందండి. ఇక మేము 20 బాక్సులు తెచ్చాం కదండి, అవన్నీ క్లీన్ చేసుకొని వాటిని ఒక దగ్గర పెట్టేసి సేమియా పాయసం చేసిన వంటలన్నీ దాంట్లో పెట్టానండి. పెట్టేసి అన్ని బాక్స్లో ఒక దగ్గర పెట్టేసి టైం అయ్యేసరికి 12 అయిందండి. పెట్టేసి తర్వాత వాటర్ బాటిల్స్, రైస్, కర్రీ, సేమియా పాయసం కొంచెంగా పెట్టానండి. వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చానండి. అవన్నీ ప్యాక్ చేసుకొని పోయి తల పనిచేసి వచ్చేసామండి. అలా ఈరోజు మా వారి బర్త్డే కదండి, అందరూ విష్ చేయండి. ఫస్ట్ టైం కదండి, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను వాయిస్ ఓవర్ ఇవ్వడం. కొంచెం అటు ఇటుగా ఉంటే ఏమనుకోవద్దు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. అటు ఇటు అయినా ఏమనుకోవద్దు. ఏదన్నా ఉన్నా నాకు చెప్పండి. కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం హెల్ప్గా ఉంటుంది.